హాయ్ అండి, నమస్తే. ఈరోజు ప్రత్యేకంగా అందుకొర్రలతో చేసిన దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కాలంలో తృణధాన్యాల విలువ అందరికీ ఎక్కువగా తెలిసి చాలా వాటిలల్లో వాడుకుంటున్నారు. ఉప్మాల్లో, దోశల్లో, లేదంటే ఊరికే అలా నానబెట్టేసి మొలకెత్తిన తర్వాత వాడుకోవడం, ఇలా చాలా చేస్తున్నారు. పిల్లలకు, పెద్దలకు అందరికీ మంచిగా హెల్తీగా ఉండడానికి కోసం అని చెప్పి నేనైతే ఇలా దోసల్లో వేస్తుంటానండి. పిల్లలకైతే దోసలు చాలా ఇష్టం, అలాగే మా పెద్దవాళ్ళకు కూడా దోసలు ఇష్టంగా తింటారు. కాబట్టి నేను ఇలా దోసలు వేసుకొని వాటిని వాడుకుంటున్నాను. ఈ అందుకొర్రలతో చేసిన దోసలు ఎలా చేయాలన్నది నేను చూపిస్తున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నేను 3 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. రేషన్ బియ్యంతో దోసలు చాలా బాగా వస్తాయి. నార్మల్ బియ్యాన్ని కూడా మీరు వాడుకోవచ్చు, కానీ సోనా మసూరి బియ్యంతో మాత్రం దోసలు అస్సలు చేయొద్దండి. అసలు బాగా రావు, తినడానికి రుచి కూడా బాగుండదన్నమాట. ఇలా 3 కప్పుల రేషన్ బియ్యంతో పాటుగా నేను 1 కప్పు మినప గుళ్ళను తీసుకున్నానండి. దాంతో పాటుగా 1 కప్పు అందుకొర్రల్ని తీసుకున్నానండి. వీటిని ఇంగ్లీష్లో అయితే బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అంటారండి. మీరు ఇంగ్లీష్లో సెర్చ్ చేస్తే అలా కనిపిస్తాయి అన్నమాట. ఇవి కొద్దిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటితో పాటుగా నేనైతే కొన్ని మెంతుల్ని వేసుకున్నాను. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటన్నిటినీ మంచిగా ఒక్కసారి కలిపేసుకొని చెరిగి తర్వాత వీటిలోకి వాటర్ వేసి ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలండి. వీటిని కడిగిన నీటిని నేనైతే చెట్లకి ఇచ్చానండి. బియ్యం కానీ, పప్పులు కానీ ఇలా కడిగిన నీటిని చెట్లకి ఇవ్వడం వల్ల వాటికి చాలా బలము. ఒకవేళ మనకు పాసిబుల్ అయితే వాటిలోకి కొద్దిగా బెల్లం వేసి వాటిని ఫర్మెంట్ చేసిన తర్వాత చెట్లకిస్తే ఇంకా మంచిదండి. నేనైతే ఇలా డైరెక్ట్గా కడిగిన తర్వాత అన్నిటినీ ఒక గిన్నెలో వేసేసుకొని వాటిని లైన్గా చెట్లకైతే పోసేస్తుంటాను. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసిన తర్వాత దీంట్లోకి తాగడానికి మనం ఏదైతే వాటర్ యూజ్ చేసుకుంటామో ఆ వాటర్నే నేను దీంట్లో వేసేసుకొని అంతా సమానంగా అనిపేసుకొని దీన్ని 6 నుంచి 8 గంటలైతే నేను నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత చూసారా, ఇది కొద్దిగా ఉబ్బుతాయి అన్నమాట, మంచిగా నానాయి అన్నమాట. వాటిని నేను ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నానండి. నేను దీంట్లో అటుకులు ఏది వేయలేదు, కానీ దోశ మాత్రం సూపర్గా వస్తుంది. వీటన్నిటిని నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక కంటైనర్లో వేసుకున్నాను. నేను ఎలా గ్రైండ్ చేశాను అన్నది కూడా చూపిస్తున్నానండి. దీన్ని వాటర్ నుంచి తీసి గ్రైండర్ పాత్రలో వేసుకొని వీటిలో కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. నేను నార్మల్గానే గ్రైండర్ చేసేటప్పుడు కొన్ని వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను, అందుకే కన్సిస్టెన్సీ లూజ్గా అనిపిస్తుంది. కానీ మీకు నచ్చినట్టు వాటర్ ఎక్కువ కానీ తక్కువ కానీ మీకు నచ్చినట్టు వాటర్ వేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకోండి ఒకే డైరెక్షన్లో. తెల్లవారి ఇలా మంచిగా పొంగింది చూసారా, ఇలా అయింది అంటే ఇది పర్ఫెక్ట్గా నాకైతే పులుపు సరిపోతుందనమాట. ఇలా పొంగింది. బాగా ఎక్కువ పొంగితే మా వారు తినరండి దానిలోకి, అందుకని చెప్పి నేను ఇంతే పొంగనిస్తాను. 8 గంటల వరకైతే నేను ఫర్మెంటేషన్కి వదిలేస్తాను. తర్వాత దీన్ని సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని నాకు ఇంకా థిక్ కన్సిస్టెన్సీ అనిపిస్తే నేను దీంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు ముందు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ తక్కువగా వేసుకుంటే ఇక్కడ వాటర్ కొన్ని ఎక్కువ వేసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీరు కాస్ట్ ఐరన్ పైన వాడచ్చు, లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా వాడచ్చు. ఇవాళ అయితే నేను నాన్ స్టిక్ ప్యాన్ పైన వేస్తున్నానండి. దోశ ప్యాన్ని మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత పిండిని వేసుకొని మంచిగా గుండ్రంగా దోశలు తిప్పుకుంటూ వేసేసి దీనిపైన నేను ఘీ వేసుకున్నాను. మీరు కావాలంటే నూనె కూడా వేసేసుకోవచ్చు. నేను నాన్ స్టిక్ ప్యాన్లో వాడుతున్నాను కాబట్టి అది మంచిగా ఒకవైపు కాలిన తర్వాత ఆటోమేటిక్గా అదే పైకి లేచేసిందండి. నాకు అక్కడ పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయింది అన్నది నాకు అర్థమైపోయిందనమాట. చూసారా ఎంత బాగా వచ్చింది దోశ అని. ఇలా దోశ వస్తుంది. ఈ దోశ కొద్దిగా గ్రీన్ కలర్లోనే ఉంటుందండి, ఎర్రగా మాత్రం దోశ రాదు. ఇదే గ్రీన్ కలర్లో వస్తుంది, ఎందుకంటే అందుకొర్రలు గ్రీన్ కలర్లోనే ఉంటాయి. బియ్యం తెల్లగా ఉంటుంది కాబట్టి ఈ అందుకొర్రలది డామినేట్గా కనిపిస్తుంది మనకు కలరు. ఇది మంచిగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత నేను అల్లం పచ్చడి, సాంబార్, అలాగే కొబ్బరి పచ్చడి 3 పెట్టుకొని సర్వ్ చేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చిన పచ్చడిలో కానీ సాంబార్లో పెట్టుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చాలా మంచిది.
మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.